హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సొలొమోను రాసిన సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వాక్యము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, భోజనం విషయంలో ఇక్కడ దేవుని యొక్క మాట ఏంటంటే తిండిపోతు కావద్దు. చూడండి, ప్రధానికి కొన్ని దాంట్లోకి పోతు అసలు నిద్రపోతూ, సోమరిపోతూ, ఇలాగా తిండిపోతూ అంటే బానిస అయిపోవడం. నిద్రపోతు అంటే నిద్రకు బానిస. సోమరిపోతూ అంటే సోమరితనానికి కట్టబడి బానిస అయిపోవడం. తిండిపోతూ అంటే తిండికి కట్టబడి తిండి తినాలనేటువంటి ఉద్దేశంతో బానిస అయిపోవడం. తినాలి 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 అని. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తిండిపోతు కావద్దు, నిద్రపోతు కావద్దు, సోమరిపోతు కావద్దు. ఒకవేళ నువ్వు తిండిపోతు అయిన ఎడల, కంట్రోల్ తప్పి తినే పరిస్థితి నీ జీవితం అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనము. అంటే ఒక హద్దు పెట్టుకో. గొంతుకు ఒక హద్దు, తినే విషయంలో హద్దు పెట్టుకో. కొంతమంది ఎప్పుడు చూసినా నోటిని ఆడిస్తూనే ఉంటారు. గ్రైండర్ లాగా, మిషన్ లాగా ఆడిస్తూనే ఉంటారు. గ్యాప్ ఇవ్వకుండా తింటానే ఉంటారు. అలా తింటా అనారోగ్య పాలైపోయి బాడీ పెంచేసి కొవ్వు విరిగిపోయి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆరోగ్య విషయం, ఆ తిండి విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకున్నావంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది, శరీరానికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కానీ చాలామంది తిండి విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. ఏది పడితే అది తింటూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు తింటారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు. భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ తినకూడదు, ఏం తినకూడదు అనేటువంటివి వివేచించుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తిండిపోతూ కావద్దు, ఏది పడితే అది తినొద్దు, ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. గొంతుకు కత్తి పెట్టుకో. అంటే ఒక హద్దు పెట్టుకో. ఇంతే తినాలి, నేను ఇంతకంటే మించి ఎక్కువ తినకూడదు, ఇదే తినాలి ఈరోజు, ఇంతకంటే దీనికంటే మించి ఏది తినకూడదు. ఇలాగ నువ్వు హద్దు పెట్టుకొని తిన్నట్లయితే నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకుంటావు, బానిసవు కాదు. ఇదే తిండి విషయంలో కూడా అపవిత్రత వచ్చే పరిస్థితి ఉంది. తిండి విషయంలో కూడా ఏది పడితే అది తింటే నువ్వు అపవిత్రుడు అవుతావు. అందుకే దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వాళ్ళు, మేము ఈ ఆహారం తీసుకొని మేము అపవిత్రులం కాకూడదు అనుకున్నాము, మాకు ఈ ఆహారం వద్దన్నారు. ఎటువంటి నిర్ణయమో చూడండి. బానిసలండి వాళ్ళు, ఏది పెడితే అది తిని బతకాల్సిన వాళ్ళు. అయినా కానీ అంటారు, ఈ ఆహారం మాకొద్దు, మేము అపవిత్రపరచుకోదలుచుకోలేదు, మాకు వేరే ఆహారం పెట్టండి. చూడండి ఎంతగా దేవుని యొక్క పిల్లలు తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినొద్దు, ఎంత పడితే అంత తినొద్దు. కనుక ఒకవేళ తిండి పోతు అయితే ఇప్పుడే కొలత పరిమాణం పెట్టుకొని తినడం నేర్చుకో. సమయం పెట్టుకొని తినడం నేర్చుకో. అలాగా జాగ్రత్తగా నువ్వు శరీరానికి పెట్టాల్సిన తిండిని శరీరానికి అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకో. ఆయుష్ ఎంతవరకు ఉందో అంతదాకా నువ్వు శరీరంలో ఆరోగ్యమును, సత్వను పొందుకొని ఉండాలి. కనుక శరీరానికి కావాల్సిన సత్వ, ఆరోగ్యం కలగాలి అంటే ఆహారం తీసుకోవాలి. అది విపరీతంగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. ఏది తీసుకుంటే శరీరానికి బలం వస్తుందో అదే తీసుకోవాలి. ఏది తీసుకోకుంటే మేలో అది కూడా తీసుకోకుండా ఉండాలి.
ఏది తినాలనో ఏది తినకూడదో అన్నింటిలో మరి వివేకం కలిగి జాగ్రత్త కలిగి తిండి విషయంలో కూడా ఉన్నట్లయితే నీ శరీరం నీ యొక్క ఆత్మకు సహకరిస్తుంది. నీ శరీరం నీ ఆత్మకు సహకరించి ఆత్మ చెప్పినట్టుగా లోబడుతుంది. ఆత్మ ఏదైతే చెప్తుందో దానికి శరీరం లోబడుతుంది. లేదంటే దీన్ని పెంచి పోషించి నువ్వు దానికి బానిసై తిండి 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 అని కకృతి పడి తిని అద్దిని ఇద్దిని అంటే మోకాళ్ళు ఏమంటే కూడా నా చేత కాదంటది. ఎప్పుడు పండుకోవాలా, ఎప్పుడు పండుకోవాలనే ఇదే దాసలో ఉంటుంది. సోమరిగా ఇక ఏ పని చేయలేని పరిస్థితిలో అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తిండిపోతులు కాకుండా చురుకైన వారుగా మెలకువగలిగిన వాళ్ళుగా ఉండేటువంటి రీతిలో మీ శరీరాన్ని మీరు కాపాడుకొని పెంచుకొని పోషించుకోవాలి. మెలకువతనం ఉండాలి. రాకడ సమయాల్లో మెలకువతనం ఎంతో జాగ్రత్త కలిగి ఉంచుకోవాలా. మెలకువతనం ఎప్పుడు ఏ గడియలో ఏ క్షణంలో ఏ నిమిషంలో దేవుడు యేసయ్య వస్తారో తెలియదు. కనుక అందుకు అనుకూలంగా నీ శరీరము కూడా తిండికి బానిసగాక చురుగ్గా శరీరము ఉండి రాకళ్ళు ఎత్తబడే బిడ్డలుగా మెలకువగలిగినటువంటి ప్రార్థనా బ్రతుకులు జీవితాలు కలిగి ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. యేసయ్య విన్నవారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని విడిచిపెట్టువారు కాక చక్కగా నీ సన్నిధిలోనైనా విన్న వెంటనే ఆచరిస్తూ అనుసరిస్తూ వాక్యానుసారంగా ఎదిగే కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.